కిక్ 2 బొమ్మ అదిరిపోయిందన్న. బాగుందా? డైరెక్షన్ సురేందర్ రెడ్డి కదా? అతనే. ఏ సినిమా చూసావు నువ్వు? కిక్ 2 అనే రేసు గుర్రం అన్నయ్య. మరి రేసు గుర్రం అంటున్నావు, కిక్ 2 అంటున్నావు. నాకైతే మాత్రం కిక్ 2 చూసినంత కిక్ వచ్చిందనే రేసు గుర్రం బొమ్మ. కళ్ళు రాలగొట్టగలరా? కిక్ 2 అనేది రవితేజ కోసం సురేందర్ రెడ్డి అలాగా ఫ్రీజ్ లో పెట్టి ఉంచాడు. మాకు తెలదు అన్నయ్య. అంటే అతను రవితేజతో కిక్ 2 ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడా? కాదు, ఇప్పుడు రేసు గుర్రం బొమ్మ అల్లర్జున్తో తీసాడు. ఇది రేసు గుర్రం 1 రా. రేసు గుర్రం 2 తర్వాత వస్తుంది. అలాగే కిక్ 1 అయిన కిక్ 2 దాచేశాడా? దాచాడు రవితేజ కోసం. నీ ఫీలింగ్ అది? నీ ఫీలింగ్ అదే? నా ఫీలింగ్ ఇది. ఏది ఏమన్నానయ్య, ఇలా తీసాడు సురేందర్ రెడ్డి. రగదీసేస్తాడు కిక్ సినిమాతోనే అసలు మామూలుగా. కానీ అతను యాక్షన్ డైరెక్టర్ అలా కామెడీ డైరెక్టర్ ఎప్పుడనే? ఇప్పుడు అందరు కామెడీ డైరెక్టర్లే కదా. కరెక్ట్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నువ్వు ఎవ్వరితో అంటే బొమ్మది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ, సునీల్ ఎవ్వరితో బొమ్మది కామెడీ తీస్తున్నారన్నయ్య. అల్లరి నరేష్ వీళ్ళందరూ ద్రోహం చేస్తున్నారేమో అని డౌట్ వస్తుందని నాకు. కాదురా, శవం తమ్ముడైనా సరే కంపు కామన్. జనార్దన్ మాస్టర్ డైలాగ్ ఒకటి గుర్తుందా నీకు? ఎందుకు లేదనే బాబు. అలాగా సినిమా ఎవరిదైనా కామెడీ కామన్ అన్నమాట. లేకపోతే తెలుగు ప్రేక్షకులు కామెడీకి పడి చచ్చిపోతున్నారు. అంటే మనం కోరుకుంటున్నాం హాస్యాన్ని, కోరుకుంటున్నావు. నువ్వు ఏ కథ అంటే తీసుకో, అది దాని కథ అవని, సస్పెన్స్ థ్రిల్లర్ అవనయ్యి, మరోటి అవని, ప్రేమ కథ అవని, మరోటి అవని, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లాజిక్ లో సంబంధం లేకుండా హాస్యం ఉండాలనే బొమ్మ. లాజిక్ లో అడిగాడు నిన్ను. చెప్తున్నాను, లాజిక్ లేకుండా సినిమా ఎలా తీస్తారని. టక్కమని ఆపేసి ఆపండి ఇక్కడ, వీడి కాడు ఏమవుతాడు, వాడికి గీడేమవుతాడు అడుగుతారండి. అలా అనుకుంటే రేసు గుర్రం బొమ్మలో మరి అతను కావాలనుకుంటే పోలీస్ అయిపోలేదా, మరొకటి అయిపోలేదా? దర్శకుడుకున్న దాన్ని ఏంటంటారు, ఫ్రీనెస్, ఫ్రీడమ్. ఏదైనా చెయ్యొచ్చు దర్శకుడు అనేవాడు. కొట్టాడా లేదా? కొట్టలేదండి. మరి ఇప్పుడు కొట్ట మళ్ళీ మామూలు కొట్టాడా? పూరి జగన్నాథ్ నచ్చిన వాళ్ళు గురిమని పోయింది. ఎవరు బాగా యాక్టింగ్లు అవన్నీ చేశారు చెప్తావు కదా. చెప్పి అనే పెర్ఫార్మెన్స్ సైడ్ ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అల్లు రామలింగ గారి దగ్గర నుంచి వచ్చిందిరా అది వారసత్వం. మహానుభావుడు. అందుకని కామెడీ టించి కూడా పెరిగింది బన్నీబాబులో. బాగా చేస్తాడు, చాలా అందంగా ఉన్నాడు. నేను కొడుకు పుట్టిన ఉత్సాహంలో అంటావా? ఎంత అందంగా ఉన్నాడు. కొంచెం లావయ్యాడు. లావయ్యాడు. డాన్సులు చాలా బాగా చేశాడు అసలు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత డాన్సులు మళ్ళీ అల్లు అర్జునే. నువ్వు ఏం మాట్లాడతా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ తర్వాత ఎవరైనా అనే నాకు బన్నీ చేసినట్టు ఇంకా అంతే అనే ఓళ్ళు చేయరు. సరే, నీకు బన్నీ చేసాడు అనుకో, నాకు రామ్ చరణ్ చేసాడు నాది. బన్నీ తర్వాత శృతి హాసన్ అన్నయ్య కొత్త రకమైన క్యారెక్టరైజేషన్ శృతి హాసన్. కానీ సురేందర్ రెడ్డి కరెక్ట్ స్ట్రైట్ క్యారెక్టర్ ఇచ్చాడు రా. ఎవరికి? శృతి హాసన్ కా? నీకు తెలిసేటి కమల్ హాసన్ వారసత్వం పునికి పుచ్చుకుంది కదా. బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్లు అవి వచ్చేస్తాయని చెప్పి ఏమి లేకుండా దాదాపు ఒక అరగంట సేపు అంతే ఫ్రీజ్. అక్కడ బాంబులు పేలిపోతున్నా ఫ్రీజ్. అదే మరి కొత్త రకమైన క్యారెక్టరైజేషన్. ఆ నటన నటించడం మాత్రం చాలా కష్టం. కూతురికే చెల్లింది అది. ఇంకా కూతురు కాబట్టి చేసింది. పోతానే ఇప్పుడు అతను బన్నీ బెదర్ క్యారెక్టర్ చేశాడు కదా పోలీసు. అతను సురేందర్ రెడ్డి తమ్ముడు కదా, శ్యామ్ సుందర్ రెడ్డి అతని పేరు. అందుకనే ప్రతి సినిమాలో ఉంటాడు అతను. సురేందర్ రెడ్డి ప్రతి సినిమాలోనూ పోలీస్ ఆఫీసర్ బాగా యాక్టింగ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ డ్రెస్. కానీ ఏమన్నా ఇప్పుడు దాకా శ్యామ్ సుందర్ రెడ్డి చేసిన వేషాలన్నిటిలోనూ ఇందులో బాగుందనే. కిక్కులో లేదు, కిక్కులో పోలీసే, కానీ ఇందులో ఇంకా బాగుంది అంటున్నాను. చాలా బాగుంది. పోతానే పోసాని కృష్ణమురళి గారు నాయక్ బొమ్మ తర్వాత నాకు బాగా నచ్చిందని గొప్పగా చేసాడు. పోతే ప్రకాశ్ రాజ్ అన్నయ్య కొత్త యాంగిల్ ఓపెన్ చేశాడనే ఇందులో. ఇప్పుడు దాకా మరి సీరియస్ తండ్రి మామ ఇలా రకరకాల యాసలు వేసిన ప్రకాశ్ రాజ్ తో కామెడీ క్యారెక్టర్ చేయించాడనే. సినిమాలో క్యారెక్టర్ కాదనే మొత్తం అందరిలోనూ కామెడీ టించి పెట్టేసేటనే. నేను శివరాకర్ చెప్తాను తమ్ముడు. ఏంటి ఇందులో ఒక క్యారెక్టర్ ఒకరికి అనుకున్నారు, ఒక క్యారెక్టర్ ఒకరికి అనుకున్నారు. సినిమా తీస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇతనికి, ఈ క్యారెక్టర్ ఇతనికి ఇచ్చారు. అది చివరాకని చెప్తాను, మధ్యలో అడక్క తర్వాత చెప్పు. నువ్వు చెప్పే ఇంకా వచ్చింది. ఇంకా అందరూ మనకి చేస్తారు అంతేనా?
నువ్వు చెప్పావు చూసావా ఏది? ప్రకాష్ రాజు అది బ్రహ్మానందం చేయాల్సిన క్యారెక్టర్. బ్రహ్మానందం చేయాల్సిన క్యారెక్టర్ ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు క్యారెక్టర్ చేయాల్సిందేమో బ్రహ్మ. కరెక్ట్. నువ్వు అందుకే మరి దర్శకుడు అలా ఊహించుకుంటావనే ఈ బొమ్మలు అంటే కొత్తగా ట్రై చేశాడు. ఫ్రస్ట్రేషన్ తమ్ముడు, ఫ్రస్ట్రేషన్. ఎవరికి? బ్రహ్మానందానికి. ఓ అలా అంటావా? మరి చివరాకర్ నేను ఎలా పేలగొడిచాడు అసలు. హీరో ఫైటింగ్ చేయాల్సింది అసలు ఏది అన్నీ ఎక్కడ ఫైటింగ్ చేస్తాడని చూస్తుంటే మొత్తం అంత మాట్లాడుతుంటే టప 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 పేల్చి పారుతుంటే అస్సలు కాదు. పేరేటి భలే ఉంది, కిల్బిల్ పాండే. కిల్బిల్ పాండే ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉందని బాబు. ఆ రవికిషన్ గురించి నువ్వు చెప్పలేదా? విలన్ ఎవరి గురించి మర్చిపోను. ఎవరనే అతను? తెలుగుడే. సురేందర్ రెడ్డికి చుట్టం కాదు కదా. భోజ్పూరి నటుడు అంట అతను. ఇది భోజ్పురి రవికృష్ణ పెద్ద హీరోని బాబు అతను. అక్కడ భోజ్పూరి 300 సినిమాలు పైగా చేసాడట. తెలుగులో ఇంట్రడక్షన్ చేశారు. ఇతను కూడా ఇక్కడ కూడా 300 సినిమాలు కంపల్సరీ చేసేస్తాడు. తెలుగుకి బాగా యాప్ట్ అయిన నటుడు. నెక్స్ట్ బిజీ అయిపోతాడు అతను. వదలరు, తెలుగులో నటుడు లేరు కదా, వదలరు. చెప్పించాడు. నెక్స్ట్ 7 బొమ్మల్లో అతనే వెళ్ళను. కరెక్ట్. ఎవరో కాదు, జనరల్ గా అన్నాను. అని బ్రహ్మానందం లేకపోతే ఇటు బొమ్మ తీలేరండి ఏమంది డైరెక్టర్లు. కొంచెం ఆలోచించి తగ్గ విషయమే తమ్ముడు. నేను ఏడి సినిమాలో బ్రహ్మానందం లేడు అని చూస్తున్నాను. శివరాకరిని వచ్చి అరగంట గుబ్బులు ఆడించాడనే. తమ్ముడు సినిమా అన్నది మనకు ఒక విందు భోజనం లాగా ఉండాలి తమ్ముడు. కరెక్ట్. శివరాకర్ని మిఠాయి పని ఉంటుంది చూసావా, అది బ్రహ్మానందం. అలా వాడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గ్రేట్నెస్ అని. కరెక్ట్. ఓవరాల్ గా రేసుగురం బొమ్మ ఏటంటావు? కిక్ 2 అన్నావంటే తన్నేస్తాను. నాకైతే రేసు గుర్రం 1, కిక్ 2 రవితేజ ఉంచాడు ఫ్రిడ్జ్ లో పెట్టి సురేందర్ రెడ్డి. అందులో కూడా వాళ్ళ తమ్ముడు శ్యామ్ సుందర్ రెడ్డి ఉన్నాడా? కంపల్సరీ ఉంటాడు. అవునా? ఓకేనే.